చూసారు కదా. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి డబల్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్. ఇప్పుడు ఇది మనం డబల్ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ కుడుతున్నాం సిల్క్ థ్రెడ్తో. 2 థ్రెడ్లు. ఇది కుట్టాలంటే మనకి అయితే 2 ఒకే కలర్వి 2 ఇవి ఉండాలి దారం ఇవి. లేదు అంటే గనక ఒకటి కొంచెం బాబిన్కి ఎక్కించుకుని కూడా మనం కుట్టుకోవచ్చు 2 లైన్స్లో. లేదు 2 ఇవి కొనుక్కోవాల్సి వస్తుంది దారాలు, థ్రెడ్లు. మనకి 2 కొనుక్కోలేకపోతే కొంచెం బాపిన్ ఉంటుంది కదా, దానికి ఎక్కించుకుని కూడా మనం కుట్టుకోవచ్చు. లేదు దీనికైనా ఒక ఖాళీ దారప్రీలు ఉంటే దానికి కూడా చుట్టుకుని మనం వాడుకోవచ్చు. చూసారు కదా. ఇలా చైన్ స్టిచ్ మనం ఫస్ట్ కొంచెం పెద్దగా ట్రై చేయండి. అలవాటు అవగా ఇలా స్మాల్గా దగ్గరగా అయితే మనకి కరువులు తిప్పేటప్పుడు వీలుగా ఉంటుంది. కాబట్టి స్మాల్గా కూడా నేర్చుకోవాలి, చిన్న స్టిచ్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే కరువు తిప్పేటప్పుడు నీట్గా ఉంటుంది. పెద్ద స్టిచ్ చేస్తే కరువులు బాగోవు. ఇలాగ మనం ఫుల్ ట్రై చేయాలి చివరి వరకు. ఇలా చైన్ స్టిచ్ ఎంత ఎక్కువ ట్రై చేస్తే అంత బాగా వస్తుంది మనకి. ఆరి వర్క్ అంతా కూడా చైన్ స్టిచ్ మీదే ఆధారపడి ఉంటుంది. చూసారు కదా. ఇలా హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి. ఎండ్ నాట్ వేయలేని వాళ్ళు, ఇంకా అలవాటు లేని వాళ్ళు మళ్ళీ విప్పి మళ్ళీ ఇలాగే స్టిచ్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ దాని మీద ట్రై చేయొచ్చు. ఇలాగ మనం పైనుంచి కిందకి వేసాము, అలాగే కింద నుంచి పైకి కూడా ట్రై చేయాలి. అలాగే సైడ్కి ఆల్ సైడ్లకి కూడా ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు కింద నుంచి పైకి అలా కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువైపు కుడుతున్నామో అటు సైడ్కి చూస్తూ వెళ్ళాలి. పైకి లాగేటప్పుడు వెనక్కి చూస్తూ రావాలి. ఇది కూడా ఫస్ట్ నార్మల్ థ్రెడ్ తోటి ట్రై చేసి తర్వాత సిల్క్ థ్రెడ్తో ట్రై చేయండి. అంతే, ఇక్కడ ఎండ్ నాట్ వేసేయడమే.
చెప్పాను కదా, ఎండ్ నాట్ నెమ్మదిగా నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే మటుకు మామూలుగా చైన్ స్టిచ్ నేర్చుకుంటూ మళ్ళీ ఆ స్టిచ్ని రిమూవ్ చేస్తూ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే మనకి థ్రెడ్ వేస్ట్ ఇది అవ్వకుండా ఉంటుంది.